తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం అందరి దృష్టి ఒకే సినిమాపై ఉంది. అదే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది. మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ భారీ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, గ్లిమ్స్ సోషల్ మీడియాలో రికార్డు స్థాయిలో స్పందన అందుకున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ రగడ్ లుక్, గ్రామీణ నేపథ్యం, పవర్ఫుల్ డైలాగ్స్ అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి దర్శకుడు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తుండగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట్ సతీష్ కిలార్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అంతేకాదు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం ఇప్పటికే అభిమానుల ప్లేలిస్ట్ లో స్థానం సంపాదించుకుంది. విడుదలైన పాటలు చార్ట్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కు సిద్ధమవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. రామ్ చరణ్ స్వయంగా పలు ఇంటర్వ్యూలు, ఈవెంట్స్ లో పాల్గొంటూ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు. అయితే ఈ ప్రమోషన్స్ మధ్యలో అభిమానుల దృష్టిని ఆకర్షించిన మరో విషయం ఏంటంటే రామ్ చరణ్ చేతికి కట్టు కనిపించడం. ఇటీవలే జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన చేతికి బ్యాండేజ్ తో కనిపించడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. దీనిపై ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ కు చిన్నపాటి ఆరోగ్య సమస్య కారణంగా ఒక మైనర్ సర్జరీ అవసరమైందని తెలుస్తోంది. అయితే ఇది పెద్ద సమస్య కాదని, కేవలం కొద్ది రోజుల విశ్రాంతితో పూర్తిగా కోలుకునే అవకాశం ఉందని సమాచారం. అందుకే పెద్ద సినిమా ప్రమోషన్స్ ముగిసిన వెంటనే రామ్ చరణ్ కొద్ది రోజుల పాటు బ్రేక్ తీసుకోబోతున్నారట. సర్జరీ పూర్తి చేసుకొని పూర్తిగా కోలుకున్న తరువాత ఆయన తన తదుపరి ప్రాజెక్ట్ పై పూర్తి దృష్టి పెట్టనున్నారని తెలుస్తోంది. ఇక అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం RC-17. అవును, రంగస్థలం తర్వాత మరోసారి రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న RC-17 ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. రంగస్థలం ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన ఆ సినిమా తర్వాత ఈ కాంబో మరోసారి కలిసి పనిచేయబోతుండటంతో అంచనాలు ఆకాశానికి తాకుతున్నాయి. ప్రస్తుతం దర్శకుడు సుకుమార్ ఈ సినిమా ఫైనల్ స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నారని సమాచారం. కథను మరింత బలంగా తీర్చిదిద్దేందుకు ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. ఇక తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్ రికవరీ పూర్తయిన తరువాత జూలై నెలలో RC-17 కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ దసరా తర్వాత ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికీ ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు, సంగీత దర్శకుడు ఎవరు, కథ ఏ జోనర్లో ఉండబోతుంది అనే విషయాలపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అయితే త్వరలోనే చిత్ర బృందం ఒక్కొక్కటిగా వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. మరోవైపు పెద్ద సినిమాపై ఇప్పటికీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ చూసిన తర్వాత చాలా మంది ఈ సినిమా రామ్ చరణ్ కెరియర్ లో మరో మైలురాయిగా నిలుస్తుందని అభిప్రాయపడుతున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో రామ్ చరణ్ నటన మరోసారి ప్రేక్షకులను మెప్పిస్తుందని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. ముఖ్యంగా బుచ్చిబాబు సనా టేకింగ్, ఏఆర్ రెహమాన్ సంగీతం, భారీ నిర్మాణ విలువలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారాయి. అయితే ఇప్పుడు అభిమానులందరిలో ఒకే ప్రశ్న, పెద్ద తర్వాత రామ్ చరణ్ ఏం చేయబోతున్నారు? దానికి సమాధానం దాదాపు స్పష్టమైంది. కొద్ది రోజుల విశ్రాంతి, చిన్న సర్జరీ, ఆ తర్వాత పూర్తి స్థాయిలో RC-17 అంటే 2026 చివరిలో లేదా 2027 ప్రారంభంలో RC-17 షూటింగ్ పూర్తి వేగంతో సాగుతున్నట్లు తెలుస్తోంది. మరి పెద్ద సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తోంది? రామ్ చరణ్, సుకుమార్ కాంబో మరోసారి మ్యాజిక్ రిపీట్ చేస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.